తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, రథసప్తమి రోజు జిల్లెడాకు మీద రేగుపళ్ళు పెట్టి స్నానాలు చేయాలి అంటారు. పిల్లలు పెద్దలు అందరూ చేయొచ్చా? అసలు ఎందుకు చేయాలి? రథసప్తమి సూర్య సంబంధమైనటువంటి రోజు, సూర్య జయంతిగా చెప్పబడుతూ ఉంటుంది. అసలు మాఘమాసమే సూర్యుడి యొక్క ప్రతాపం అత్యధికంగా ఉండే నెల. ఇంకా మనకి గ్రీష్మ ఋతువు రాల. గ్రీష్మ ఋతువులోనేమో విచ్చలవిడిగా ఉంటుంది ఎండ. ఇక్కడ అసలు సూర్యుడి యొక్క పూర్తి శక్తి ఉండేటటువంటిది. మఖా నక్షత్రం సూర్య సంబంధమైంది గనక పూర్ణిమ నాడు మఖా నక్షత్రం ఉన్నటువంటి నెలకి మాఘమాసం అని పేరు. ఈ నెలంతా సూర్య సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తారు, ఔషధులు కూడా అంటే మొక్కలు ఒక్కొక్క సమయంలో అవి వీర్యవంతం అవుతాయి అని ఆయుర్వేదం చెప్తుంది. ఈ సమయంలో ఉన్నటువంటి వాటికి విలువ ఎక్కువ. ఉదాహరణకి ఉసిరికాయలు ఉన్నాయనుకో, వాటిని చైత్రమాసంలో తీసుకున్నట్టయితే అది ఔషధ విలువలు ఎక్కువ. వాటికి చైత్రామలకం అని పేరు. మనకి ఇప్పటి నుంచి వచ్చేస్తాయి. కార్తీక మాసంలో పిందెలు మొదలయ్యి కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉన్నప్పుడల్లా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చైత్రమాసానికి వచ్చేప్పటికి ఉసిరిపళ్ళు బంగారు రంగులో ఉంటాయి. అవి అసలు పూర్తిగా ఉసిరి యొక్క లక్షణాలన్నీ ఉన్న అమృతంతో సమానం. అంటే ఆ సమయానికి ఉసిరికి విలువ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయంలో విలువ ఎక్కువ. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఏ ఋతువులో వచ్చేటటువంటి పళ్ళు కాయలు ఆ ఋతువులో తినమన్నారు. వేరే ఋతువులో వాటికి రుచులు ఉండవు, ఆహార విలువ ఉండదు. ఏదో ఇంత పొట్ట నిండడానికి పనికొస్తుంది తప్ప దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. ఆ విధంగా ఈ మాఘమాసం అంతా కూడా సూర్య సంబంధం గనక సూర్యశక్తిని అత్యధికంగా స్వీకరించేటటువంటి ఔషధుల యొక్క సాంగత్యం మనకు అవసరం. అటువంటి వాటిల్లో రెండు, ఒకటి జిల్లేడు, మరొక్కటేమో రేగు. అందుకే ఈ రేగుని పండుని ఏం చేస్తున్నాం మనం? రేగు పండుని పిల్లలకి ఉత్తరాయణ పుణ్యకాలంలో భోగి పళ్ళుగా పోస్తున్నాం. సౌరశక్తి అందులో కలిసి ఉంటుందని కదా చెప్పుకుంటున్నాం. అందుకే అప్పుడు ఏం చేస్తాం? ఇనప పాత్రలో పెడతాం. ఇనప పాత్ర ఏమో శనికి సంబంధించింది, రేగి పండేమో సూర్యుడికి సంబంధించింది, శనగలేమో గురువుకి సంబంధించింది. ప్రతిదానికి అర్థం ఉంది. ఇవన్నీ కలిపి వేస్తాం మనం. అట్లా రేగి పండు మనం పెట్టుకుంటాం. కానీ శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే 7 జిల్లేడాకులు 7 రేగి ఆకులు పెట్టుకుని స్నానం చేయమన్నారు. నీళ్ళల్లో వేసేసేయడమే కాదు, శరీరంలో 7 చోట్ల పెట్టుకోవాలి వాటిని. తల మీద ఒకటి, 2 భుజాలన 2, గుండెల మీద ఒకటి, వీపు మీద ఒకటి, పొట్ట మీద ఒకటి, ఇట్లా పెట్టుకుని చేసుకున్నట్టయితే అది మన శరీరంలో ఉన్న 7 ప్రదేశాలలో సౌరశక్తి జిల్లేడాకుల ద్వారా మనలో ప్రవేశిస్తుంది. అలాగే 7 రేగు ఆకులు. అయితే మనము రేగాకుల బదులు రేగి పళ్ళు పెట్టుకుంటాం. జిల్లేడుకి అర్క అనే పేరుంది. అర్క అంటే సూర్యుడు, అర్కుడు అంటే సూర్యుడి యొక్క శక్తిని నేరుగా గ్రహించగలిగినటువంటి చెట్టు జిల్లేడు. అందువల్ల సౌరశక్తి మనలో ప్రవేశించాలంటే జిల్లేడుతో ప్రమేయం ఉండాలి. కానీ జిల్లేడుతో మనం ప్రమేయం పెట్టుకోం. ఎందుకంటే జిల్లేడు ఇంట్లో పెంచితే మంచిది కాదు అంటాం. ఎందుకు మంచిది కాదు అన్నది కూడా ఆలోచించాలి. అదంత విలువైంది అయినప్పుడు జిల్లేడు యొక్క పాలు హాని కలిగిస్తాయి. పిల్లలు పొరపాటున అట్లా వెళ్ళి ఆకు తెంపారు అనుకో, ఆకులో నుంచి సొన లాంటిది వస్తుంది. దాని మొదళ్లలోంచి కాడ కానీ ఆకు మొదలు కానీ తీస్తే పాలు వస్తాయి. అవి ఇబ్బంది కలిగిస్తాయి అని. కానీ ఆ పాలు ఎంత విలువైనవి! ఆయుర్వేదంలో పిండ తైలం లాంటివన్నీ తయారు చేసేసి దాంట్లోనే, జిల్లేడు పాలతోనే. చాలా అద్భుతమైనటువంటిది. అసలు జిల్లేడు పాలు ఎంత ఖరీదో చెప్పలేం. మరి అట్లాంటిది ఇంట్లో పెట్టుకున్నట్టయితే పిల్లలకి హాని కలిగిస్తాయి. ఒంటి మీద పడితే కూడా ఇబ్బంది కలుగుతుంది, కళ్ళల్లో పడితే కంటికి హాని కలుగుతుంది,
అంటే చేతికి కలిగినట్టే, చర్మానికి కలిగినట్టే, కంటికి కూడా కలిగితే గుడ్డితనం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇండ్లల్లో ఉంచద్దన్నారు, కానీ అది చాలా పరమ పవిత్రమైంది. పైగా శివుడికి చాలా ప్రీతిపాత్రం జిల్లేడు పూలతో. వినాయకుడికి కూడా జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకులు కానీ చాలా ఇష్టం. ఎందుకంటే సౌరశక్తి, సూర్య సంబంధమైనటువంటి శక్తి నేరుగా వచ్చేటటువంటిది. మీరు ఇంకా పాలదాకా చెప్తున్నారు, జిల్లేడు ఆకులతో కూడా చేసే ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. చాలా విలువైనటువంటిది జిల్లేడు. అందులో తెల్ల జిల్లేడు మరీ ప్రశస్తం. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, వాటికి తెల్ల పూలు ఉంటాయి. లేపి మామూలుగా ఉండేటటువంటి జిల్లేడుకి తెలుపు మీద ఊదా రంగు చార్లండి. చాలా అందంగా ఉంటుందమ్మా పువ్వు, మహా బాగుంటుంది. చూసిన కొద్దిగా చూడబుద్దేస్తుంది, అంత అందంగా ఉంటుంది. కనుక ఆ కారణంగా దానివల్ల అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది కలుగుతుందన్న కారణంగా ఇళ్లల్లో జిల్లేడు పెట్టద్దంటారు. తెల్ల జిల్లేడు అది కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టచ్చు? ఇంటికి ఒక ప్రహరీ గోడ ఉంటే ప్రహరీ గోడ బయట పెట్టుకోవచ్చు, కాంపౌండ్ లోపల. అంటే ప్రతిదానికి ఒక ఎగ్జంప్షన్ తెచ్చేసుకుంటాం మనం, మనకు కావాల్సింది చేసుకోవడానికి. ఏదైనా అక్కర్లేదు అని, ఇది పనికిరాదని పెద్దలు చెప్తే దాన్ని సర్దుకోవడానికి చేయొచ్చు. కనుక ఈ సౌరశక్తి మన శరీరంలో నేరుగా ప్రవేశించాలి గనక, మాఘమాసంలో అత్యధికమైనటువంటి వీర్యవంతంగా ఈ జిల్లేడు ఉంటుంది గనక, శక్తివంతంగా ఉంటుంది గనక జిల్లేడుని తినలేము, తాగలేము. దాని శక్తి ఎలా వస్తుంది మనకి? అందుకని సహస్రారం ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. గుండెల మీద, వీపు మీద, పొట్ట మీద, ఇది మోకాళ్ళు లేక పాదాల మీద, మొత్తం 7 ప్రాంతాల్లోనూ పెట్టుకుని స్నానం చేసినట్టయితే ఆ నీళ్ళకి, ఆకుల మీద పడ్డ నీళ్లు ఉన్నాయి కదా, వాటి వల్ల శరీరంలోకి శక్తి ప్రవహిస్తుందని. నిజానికి రేగి ఆకులైనా పెట్టుకోవచ్చు, రేగాకు అనే శాస్త్రం చెప్పింది. మనం మాత్రం తెలుగు వాళ్ళు మాత్రం కష్టపడి రేగి పళ్ళు తెచ్చుకుని రేగి పళ్ళు పెట్టుకుంటాం. ఇది ఇంత ఉంది. ఇంకోటి కూడా ఉంది. ఈ రేగిపళ్ళే కాక చిక్కుడు తప్పనిసరిగా ఆ రోజు వాడాలంటారు రథసప్తమి నాడు. చిక్కుడుకాయలు, చిక్కుడుకాయ కూరే వండుతారు. చిక్కుడుకాయతోనే రథం చేస్తాము. తర్వాత చిక్కుడుకాయ కూరే వండుతారు ఆ రోజు. ఏది కత్తితో తరగకూడదు. చిక్కుళ్ళు ఏం చేస్తారు? గోటితో గిల్లుతారు. దాంతోనే చిక్కుడు ఆకులోనే వేడి వేడి పరమాన్న నైవేద్యం పెట్టాలి. ఈ చిక్కుడికి సూర్యుడికి కూడా కూరల్లో సంబంధం ఉంది కాబోలు అనుకుంటా. ఆకుల్లోనేమో జిల్లేడు ఆకులు, పళ్ళల్లోనేమో రేగుపళ్ళు, కూరగాయల్లోనేమో చిక్కుడు ఆకులు అయ్యి ఉండాలి. లేకపోతే ఊరికే చెప్పరు మన వాళ్ళు. ఎందుకంటే చిక్కుడు ఆకులో పెట్టాము వేడివేడి పరమాన్నం, పెట్టిన తర్వాత అదేమైంది? ఆకులో ఉన్నటువంటి దాన్నంతా గ్రహిస్తుంది కదా సారాన్ని, అది మనం ప్రసాదంగా తింటున్నాం. అంతరిక్షంలో ఉండే గ్రహాల నుండి ప్రసరిస్తూ ఉన్నటువంటి శక్తిని ఏ రకంగా పట్టుకోవాలో మన వాళ్ళు చాలా ఒక సంప్రదాయాలు, ఆచారాలు అన్న పేరిట మనకు అందించారమ్మా. సౌరశక్తి అందుకునేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేయాలమ్మా. ఇంకొక మాట ఇక్కడ, రేగుపళ్ళలా దిష్టి తీసి పోసేస్తే పిల్లలకి సంవత్సరం పాటు దిష్టి ఉండదన్నాం. అందుకే కదా భోగిపళ్ళు పోస్తాం, ఇలా తీసిపోస్తాం. అవి కింద మన పిల్లల్ని తీయద్దంటాం కదా, తినద్దంటాం కదా, ఎవరో ఒకళ్ళ బయట వాళ్ళని తీసుకోమని. మరి ఎందుకట్లా? దృష్టి దోషం ఉండదని. మరి పెద్దవాళ్ళకి ఎవరు భోగిపళ్ళు పోయారుగా, అజ్జత నెత్తిని పెట్టుకుని పోసుకోండి. మనకి మనమే పోసుకోవడం అనుకో ఒక రకంగా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.